వైఎస్ఆర్ జిల్లా నూతన జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన రామ్ గోవింద్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరపున మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాం. జిల్లా సమస్యల పట్ల, ముఖ్యంగా రాబోయే ఎండాకాలము తాగునీటి సమస్యల పట్ల, మరి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఆయనను పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి మీరే చూసినారు, ఒక 3 రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎథిక్స్ గురించి మాట్లాడినాడు. వాళ్ళ దగ్గర చాలా ఎథిక్స్ ఉన్నాయంట, ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే పోటీ చేయడం లేదని చెప్పినాడు. మరి మాటలేమో గొప్పగా ఉన్నాయి, చేతల కాడికి వచ్చే కొద్దీ వాళ్ళ పార్టీకి జిల్లాలో 50 జెడ్పీటీసీలు ఉంటే వాళ్ళకున్నది ఒక జెడ్పీటీసీ, గోపవరం జెడ్పీటీసీ. ఆ గోపవరంకి సంబంధించిన టీడీపీ జెడ్పీటీసీతోనే హైకోర్టులో ఈ ఎన్నికల ప్రాసెస్ మొత్తాన్ని, జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రాసెస్ మొత్తాన్ని స్టాల్ చేయాలని చెప్పి, ఆపాలని చెప్పి వాళ్ళే పిటిషన్ వేయించారు. మరి జిల్లా అధ్యక్షుడేమో మాకు సంఖ్యాబలం లేదు, మాకు కేవలం ఉన్నది ఒక జెడ్పీటీసీనే, సంఖ్యాబలం లేదు కాబట్టి 49 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు కాబట్టి మేము పోటీ చేయడం లేదని చెప్పి ఆయన చెప్తాడు. మళ్ళా అదే తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీతో ఎన్నికను ఆపమని చెప్పి హైకోర్టులో స్టే ఇవ్వమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయిస్తారు.